నేను మీకు ఇవ్వబడిన ఆజ్ఞనే కానీ క్రొత్తదిగా ఏమి ఇవ్వడం లేదు. అయినా మీరు కొత్తది 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 అనుకుంటూ ఉంటారు కదా. అందుకొరకే మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. యాషోవా మెసేజ్ చెబుతున్నటువంటి మాట, క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. వారు క్రొత్తది అనేసరికి అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా క్రొత్తది? వాట్ ఈస్ ద న్యూ థింగ్? కొత్తది అనేసరికి మనకు అనిపిస్తుంది కదా, కాస్త ఇంట్రెస్ట్ వస్తుంది, కాస్త ఆసక్తి వస్తుంది. కొత్తది అనేసరికి ఆసక్తిగా చూస్తూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది తెలిసినటువంటి సంగతే కదా. మళ్ళీ వీడు తెలిసినటువంటి సంగతేనా? అది తప్ప ఇంకొక ఆజ్ఞ లేనే లేదు. హల్లెలూయా. అది తప్ప ఇంకొక ఆజ్ఞ లేనే లేదు. యోహాను మొదటి పత్రిక చదవండి. కనిపించేటువంటి నీ సహోదరుని ప్రేమించలేకపోతే, కనిపించనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నువ్వు చెబితే నేను నమ్మాలా? ఆయన చెప్తున్నటువంటి మాట